హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు నేను ఈజీ అండ్ సింపుల్ కస్టర్డ్ రెసిపీ చూపిస్తున్నాను ఈవినింగ్ స్నాక్ కోసం. దీనికోసం నేను 3 స్పూన్లు కస్టర్డ్ పౌడరు, ఒక యాపిల్, ఒక బనానా, ఇంకా కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. దాంతోపాటు 400 ml మిల్క్, మన టేస్ట్కి సరిపోయేంత షుగర్ తీసుకున్నాను. ఇందులోకి నేను ఫ్రూట్స్ ఎక్కువేమి యాడ్ చేయట్లేదండి. మా బాబుకి ఇలా ప్లెయిన్గా ఉండడమే ఇష్టము. ఫ్రూట్స్ ఏం లేకోకుండా గ్లాస్లోకి వేసుకొని కీర్లాగా తాగడం అంటే ఇష్టం వాడికి. కానీ ఈ 2 ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. మనం ఎక్కువగా మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి, లేదంటే అడుగు పట్టి మాడు వాసన వస్తుంది. మందంగా ఉండే గిన్నెలో ఈ 400 ml పాలు పోసుకోవాలి. లాస్ట్లో కొన్ని పాలు, పచ్చిపాలు అలాగే పెట్టుకోవాలి, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి. పౌడర్ని మనం డైరెక్ట్ వేడి పాలల్లో యాడ్ చేస్తే కట్టలు కట్టేస్తుంది తొందరగా. కాబట్టి కొంచెం పాలల్లో యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్టే, ఉంటలు లేకోకుండా. అలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనం పాలల్లోకి యాడ్ చేసుకొని వేడి పాలల్లోకి కలుపుకోవాలి. పాలు బాగా వేడెక్కనివ్వాలి. బాగా వేడెక్కి మరుగుతున్నప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలని వేసుకోవాలండి. మనం కూడా స్పూన్తో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేదంటే సైడ్స్ అంటుకున్నా కానీ అది కొంచెం మాడులాగా అయిపోతుంది, స్మెల్ వస్తుంది. కాబట్టి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి థిక్గా అయ్యేంత వరకు. నేను మరి థిక్గా ఏం చేయట్లేదు, కొంచెం లూజ్గానే చేస్తున్నాను మా బాబు కోసం అనేసి. ఇప్పుడు మనకి ఎంతైతే షుగర్, మనం ఎంత తీపి అయితే తినగలుగుతామో అంత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా బాయిల్ అయ్యి ఉడికేంత వరకు కలుపుకోవాలి. కస్టర్డ్ అనేది మనం చాలా ఈజీగా తొందరగా చేసుకోగలిగే రెసిపీ అండి. అలాగే పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒకటి కావాలని, స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు, కాబట్టి త్వరగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా అయిపోతుంది. ఫ్రూట్స్ మనకు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు, కానీ పుల్లగా ఉండే ఫ్రూట్స్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది పాడైపోతుందండి. కాబట్టి స్వీట్గా ఉన్నవి మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇది బాయిల్ అయ్యేలోపు ఫ్రూట్స్ కట్ చేసేసుకున్నానండి. యాపిల్ మరియు బనానా, అలాగే జీడిపప్పు కూడా పీసెస్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాయిల్ అయిన కస్టర్డ్ని సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ బౌల్లోనే మనం ఫస్ట్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే కొంచెం జీడిపప్పు అనేది సాఫ్ట్ అవుతుంది. కాబట్టి జీడిపప్పు యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత బయటికి తీసేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి యాపిల్స్ ఇంకా బనానా యాడ్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కస్టర్డ్ అనేది ఎప్పుడు కూల్గా తింటేనే బాగుంటుందండి. ఇది నేను చేసిండేది వెనీలా ఫ్లేవరు. దీంట్లో ఇంకా వేరే ఫ్లేవర్స్ కూడా దొరుకుతున్నాయి, ఇన్స్టంట్ పౌడర్. నేను చూపించిన ఈ సింపుల్ అండ్ ఈజీ ఫ్రూట్ కస్టర్డ్ అండ్ రెసిపీ అనేది మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.